100 రూపాయలు తిన్నాము, ఇప్పుడు 250 రూపీస్ తిన్నాము. నెక్స్ట్ స్టార్ ఆఫ్ ద డే 1000 రూపాయల బిర్యానీ ఏముంటుందో. 250 రూపాయలు అందరు ఇస్తున్నారంటే 1000 రూపాయలు వచ్చే దగ్గర ఏముంటుంది? వెల్కమ్ బ్యాక్ టు వైరల్ ఫుడ్. నేను మీ ఆకలి పాండా భార్గవ్. నేను మీ ఆకలి పాండా శరణ్. ఈ రోజు మనం చేసేది సెకండ్ వీడియో ఇన్ పైసా వసూల్ సిరీస్. 100 రూపాయల బిర్యానీ నుంచి 1000 రూపాయల బిర్యానీ వరకు. ఫస్ట్ ప్లేస్ ఎక్కడికి వచ్చాను చిన్న మనం ఫస్ట్ ప్లేస్కి మన ఫేవరెట్ ప్లేస్ మాదాపూర్ వచ్చేసాము. మీరు కనుక 100 రూపాయల బిర్యానీలో ఏది టాప్ 5 అనుకుంటే ఇక్కడెక్కడ పెడతాము అది చూడండి. దాంట్లో మాకు నచ్చిన టాప్ మోస్ట్ బిర్యానీ మాదాపూర్ బిర్యానీ. అక్కడే మళ్ళీ వచ్చాము, మళ్ళీ సేమ్ బిర్యానీ 100 రూపాయలు తినడానికి. ఇంకా డిలే చేయకుండా వెళ్ళి అది 100 రూపాయల్లో వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారో తెలుసుకుందాం. దాని తర్వాత 1000 రూపాయల బిర్యానీ కోసం వెయిట్ చేయండి, అది కూడా చూపిస్తాం. లెట్స్ గో. సో మన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి బాస్మతి బిర్యానీ. ఇది మన మాదాపూర్ ఎల్జీ ఆపోజిట్లో ఉంది. బిర్యానీ వచ్చేసి 100 రూపాయలు. మంచి బిర్యానీ, 2 పీసులు, ఒక గుడ్డు సెట్. ఎలా ఉంది? ఎక్కిళ్ళు వస్తున్నారా? ఎవరో గుర్తు చేసుకుంటున్నట్టున్నారు. మన ఫాలోవర్లు అయ్యి ఉంటారులే. వీడు వీడియోలో ఇంకా తినడం స్టార్ట్ చేస్తాడు, చెప్పను కూడా చెప్పలేదు అని చెప్పి. సో నేను ఇందాక అడిగాను అనమాట, అసలు 100 రూపాయలకి ఎలా అమ్మగలుగుతున్నారు అని. ఏం చెప్పారు? బేసికలీ ఎంత ఎక్కువ అమ్మితే అంత ఎక్కువ పైసలు వస్తాయి. వాల్యూమ్ రోజుకి 4-5 హండీలు వేస్తారంట. సో అలా వాళ్ళకి 100 రూపాయలు అమ్మగలుగుతున్నారు. అండ్ చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఇక్కడ వాళ్ళు ఫుడ్ ఇస్తారు, మనం కార్ లాంటి అంబియన్స్ మనం తెచ్చుకోవాలి. సెల్ఫ్ సర్వీస్ ఉంటుంది, పెద్ద రిజిస్ట్రేషన్స్ ఏమి ఉండవు వీళ్ళకి. ఫుడ్ లైసెన్స్ నుంచి బేసిక్ జిహెచ్ఎంసీ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, సో ఖర్చు ఎక్కువ ఉండదు. అండ్ మిగతా హోటల్స్ లాగా సీటింగ్లు కానీ ఏసీలు కానీ ఇవేమి ఉండవు. అంటే ఓవర్ హెడ్స్ అన్ని తక్కువ, అన్ని ఓవర్ హెడ్స్, ఫిక్స్డ్ కాస్ట్లు తక్కువ. ఓన్లీ వాళ్ళు బిర్యానీ ఫోకస్ చేస్తారు. జస్ట్ ఫుడ్ కాస్ట్. ఆయననే హండి వేసుకొని ఆయననే వడ్డిస్తున్నాడు, ఆయననే అమ్ముకుంటున్నాడు. సో వచ్చే ప్రాఫిట్ అంతా ఆయనకే. సో అట్లా ఆయన 100 రూపీస్కి అమ్మగలుగుతున్నాడు అనమాట. ఎస్. టేస్ట్ వచ్చేసి ఎలా ఉంది? సూపర్ అబ్బా. మనం ఈ ప్లేస్ రెండోసారి చేస్తున్నాం అంటేనే. అండ్ స్పైసీ మస్తు స్పైసీ. ఎంతమంది బిర్యానీ స్పైసీగా ఉండాలనుకుంటున్నారు, ఫ్లేవర్ఫుల్గా ఉండాలనుకుంటారు? ఐ గో ఫర్ ఫ్లేవర్ అమ్మా. అంటే మనకి ఈ మధ్య డబుల్ మసాలా ఎక్కువైపోయింది కాబట్టి చాలా ఇబ్బంది అయిపోతుంది. అదే మీరు చెప్పండి, మీకు స్పైసీ కావాలా, ఫ్లేవర్ఫుల్ కావాలా, డబుల్ మసాలా కావాలా? కింద కామెంట్లో చెప్పండి. సో ఇది మేము కంప్లీట్ చేస్తూ ఉంటాం. సెకండ్ ప్లేస్ వెళ్తున్నాం. అది మన వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ టూ. చాలా అండర్ రేటెడ్ ప్లేస్ ఇన్ హైదరాబాద్. మీరు నెలలో బిర్యానీని ఎన్నిసార్లు గుర్తు చేసుకుంటారు? నేను 30 సార్లు చేసుకుంటాను. 30 రోజులే ఉంటాయి కదా, ఫిబ్రవరిలో 28 టైమ్స్ చేసుకుంటాను. జనాలు నెలకి ఎన్నిసార్లు సర్చ్ చేస్తారు తెలుసా? 4.5 లక్షల సార్లు సర్చ్ చేస్తారంట, ఇందాకే చదివా. అండ్ దానిలో హైదరాబాదీ బిర్యానీ, లక్నో బిర్యానీకి హైయెస్ట్ సర్చ్ అంట. మామూలుగా ఉండదు మన తోటి. మన బిర్యానీ నచ్చకుండా ఉండనోడు ఈ వరల్డ్ లోనే ఎవడలేడు. అది అలా ఉంటుంది అన్నమాట. అట్లుంటుంది. ఆల్ రైట్, మనం ఇప్పుడు మన సెకండ్ ప్లేస్కి వచ్చాము. అది కూడా ఖైరతాబాద్లో ఉన్న హిల్టన్ హోటల్కి. మీకు ఈ ప్లేస్ ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే ఇక్కడ మేము తిన్న హలీం ద బెస్ట్ అని చెప్పాము. అందుకే ఇక్కడ ఈ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ బిర్యానీ వచ్చేసి చికెన్ బిర్యానీ 250 రూపీస్, మటన్ బిర్యానీ 270 రూపీస్. ఇట్లా ఆర్డర్ ఇవ్వగానే వచ్చేస్తుంది. ఇప్పుడే ఇచ్చాము, వెయిటింగ్. మధ్య ఎక్కడ స్విగ్గీ జొమాటోలో బిర్యానీలు ఆర్డర్ చేసిన ఘాటుగా లేకపోతే అసలు మరీ చప్పగా ఒక టేస్ట్ లేకుండా తయారు చేస్తున్నారు. నో వండర్ హిల్టన్ నార్మల్ చిన్న స్పేస్ నుంచి ఫ్యామిలీ రెస్టారెంట్ వరకు గ్రో అవ్వడానికి బిర్యానీ కారణం. ఇంకా వీళ్ళు ఎప్పుడు పిఆర్ చేయక బయటకు రాలేదు, కానీ ఎక్సలెంట్ బిర్యానీ మన చిన్నప్పటి నుంచి ఉంది ఈ ప్లేస్. సీరియస్ చెప్తున్నాను, చికెన్ బిర్యానీ ది నెయిల్డ్ ఇట్. అండ్ సెకండ్ థింగ్ ఐ వాంట్ టాక్ అబౌట్ ఇస్ దిస్ మిర్చిగా సాలన్. ఇది అండి మిర్చిగా సాలన్ అంటే
మంచి ఆ కొంచెం పులుపు ఆ మసాలా ఇట్లా బిర్యానీని ఎలివేట్ చేస్తుంది. ఆ మిర్చి కసారం డామినేట్ చేయట్లేదు. మటన్ నేను అవునా ట్రై చేద్దాం అసలు మటన్ ఎట్లుందో. 250 రూపాయలకి మంచి ఏసీ రెస్టారెంట్ ఫ్యామిలీతో రావచ్చు. కింద ఏసీ లేకుండా కింద కూర్చుంటే ఇంకా చీప్ అయిపోతుంది. ఇంకా తక్కువ అయిపోతుంది యాక్చువల్లీ. కానీ ఐ థింక్ ఇట్స్ అ స్టీల్ డీల్. 250 రూపీస్. ఈ క్వాలిటీలో బిర్యానీ అమేజింగ్. అన్ని రెస్టారెంట్స్లో అరౌండ్ ద సేమ్ ప్రైస్ ఉన్నాయి, కానీ ఈ క్వాలిటీ నాకు లేదు. వన్ ఆఫ్ మై టాప్ మోస్ట్ బిర్యానీస్. ఇప్పుడున్న నార్మల్ బిర్యానీస్ రేంజ్లో ఐ థింక్ హిల్టన్ టేక్స్ అ వెరీ గుడ్ ప్లేస్. టాప్ 3 ప్లేసెస్లో ఇట్ విల్ బి హిల్టన్. అప్పుడు మనము హలీం గురించి కూడా అసలు అనుకోలే హిల్టన్ బాగుంటుందని. సడన్గా ఈ రోడ్లో వెళ్తూ హిల్టన్ ట్రై చేద్దాం అనుకున్నాము, అండ్ ఇట్ టర్న్ అవుట్ టు బి అన్ ఎక్సలెంట్ హలీం. వాళ్ళు షవర్మా కూడా బాగుంటుంది, టీ కూడా బాగుంటుంది. టీ ఇంకా ఇరానీ చాయ్ అయితే చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెస్టారెంట్. సడన్లీ నా లైఫ్లో హిల్టన్ చాలా మేజర్ పార్ట్ ప్లే చేయడం స్టార్ట్ అయిపోయింది. సరే, మనము 100 రూపాయలు తిన్నాము, ఇప్పుడు 250 రూపీస్ తిన్నాము. నెక్స్ట్ స్టార్ ఆఫ్ ద డే 1000 రూపాయల బిర్యానీ ఏముంటుందో. మనం ఓన్లీ 250 తింటాం కాబట్టి దీన్ని మించి అసలు ఇంకేం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం? ఒక బెడ్ అసలు ఏముంటుంది అంటాం మనము? మీరు కూడా ఆ డౌట్ వచ్చింది కదా, ఏముంటుంది? 250 రూపాయలు అందరు ఇస్తున్నారంటే 1000 రూపాయలు వచ్చే దగ్గర ఏముంటుంది? బిర్యానీ ఇండియాకి ఎప్పుడు వచ్చింది అనుకుంటున్నారు? మీకు తెలుసా? తెలిస్తే కామెంట్లో చెప్పండి. గూగుల్ ఏం చెప్తుంది తెలుసా? ఇది 1398లో టర్క్ మాంగల్ తైమూర్ ఇండియాకి తీసుకొచ్చింది. తైమూర్ అంటే అది కాదు, అది వేరు. మనం ఎంతగానో వెయిట్ చేస్తున్నా మన జెవెల్ ఆఫ్ నిజాం హోటల్కి వచ్చేసాము. 2 ఉన్నాయి మన హైదరాబాద్లో, మనం వచ్చింది మాసప్ ట్యాంక్కి. ఇంకోటి గోల్కొండ రిసార్ట్స్లో ఉంది. ఇది గోల్కొండ హోటల్. ఇది గోల్కొండ హోటల్. సో ఈరోజు మన ఫైనల్ డిష్ ద స్టార్ గోష్ దమ్ కచ్చి గోష్ దమ్ బిర్యానీ. అండ్ లెట్స్ ఇది ఫస్ట్ తిని తర్వాత మాట్లాడదాం. చూస్తుంటే మాట్లాడదాం, నాకు ఆగట్లేదు అసలు. లేకపోతే కొంచెం సరే. శరణ్ చేర్స్. శరణ్ ఒక చిన్న డౌట్. ఇప్పుడు మనం చేతితో తినాలా స్పూన్తో తినాలా బిర్యానీ? స్పూన్తో తింటే మనస్సాక్షి ఒప్పుకోదు, చేతితో తింటే జనాలు ఒప్పుకోరు. మనస్సాక్షినే జస్టిఫై చేయాలి, అంతే కదా? ఎస్. ఓకే, కానీ పట్టుకుంటే ద బాస్మతి సో లైట్. అసలు ఒకసారి టేబుల్ని డిస్క్రైబ్ చేద్దాము. అన్నీ ఫోక్స్ అండ్ స్పూన్స్ అండ్ అన్నీ సిల్వర్ ప్లేటెడ్లో ఉంది. అండ్ నాకు అప్పటి నుంచి ఒక డౌట్, ఈ కింద ప్లేట్ ఎందుకు పెట్టారు? ప్లేట్ కింద ఇంకో ప్లేట్ ఉంది ఎందుకు? సో టెక్నికలీ మీకు తెలుసా? కింద కామెంట్లో చెప్పండి. సో టెక్నికలీ మనం ఏ స్టార్టర్స్ తిన్నా పెద్ద హోటల్స్లో కానీ వీ హ్యావ్ అ థింగ్ ప్లేట్ చేంజ్ చేయమని. ఎందుకంటే పాత ఫ్లేవర్ కొత్త దానికి రాకూడదు. సో ఆ ప్లేట్ చేంజ్ చేసేటప్పుడు స్పూన్స్ అండ్ ఫోర్క్స్ని ఎక్కడ పెడతాం? వేర్ డు వి స్టాండ్? క్లాత్ మీద పెడితే అంటుకుంటాయి, బికాస్ దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ క్లాత్స్. సో ఈ సెకండరీ స్టాండ్ ఇస్ అ థింగ్ టు యూస్. అండ్ ఇంకొకటి, మన దీనికి ఉన్న వేడి లేకపోతే దీనికి ఉన్న మట్టి మరకలు కానీ డైరెక్ట్గా దీనికి అంటావు. సో మెటల్ వాడతారు కింద, సెరామిక్ ఎడ్జెస్ తగలకుండా. సో దిస్ ఆర్ దర్ ఇస్ అ డిఫరెంట్ అంత ఉందన్నమాట. అంత ఉంది. సో అంత 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 హిస్టరీ, అంత సిగ్నిఫికెన్స్ ఉందన్నమాట. సో ఇదంతా ఓకే. టేస్టీ విషయానికి వచ్చేసరికి వాట్ యూ సే, మనం ఇది మొత్తం ట్యాక్సెస్తో కలిపి 1003 రూపీస్. 1003 రూపీస్. సో నీకేమనిపిస్తుంది? లైక్ వై జెవెల్ ఆఫ్ నిజాం ఒక 100 రూపాయలకి దొరుకుతుంది, 1000 రూపాయలు దొరుకుతుంది. 1000 రూపాయలు ఎందుకు పెట్టాలి? జీవితంలో రోజు ఎంజాయ్ చేయడానికి హిల్టన్కి వెళ్ళచ్చు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తొందరగా ఉంటే జూబ్లీ హిల్స్లో పికప్ చేసుకోవచ్చు మన మాదాపూర్లో. కానీ ఈ మెమరీ నాతో ఉండాలి, ఈ మెమరీని నేను సెలబ్రేట్ చేసుకోవాలి. అది మన పెళ్ళి అవ్వచ్చు, మనకు జాబ్ కొట్టిన ఫస్ట్ ఆనందం, పేరెంట్స్కి ఏమన్నా తినిపించడానికి బయటకు తీసుకురావచ్చు. ఇది 1000 రూపాయలు ఇస్ ఫర్ దాట్ మెమరీ. అండ్ నాకు కొంచెం ఫుడ్ డిఫరెన్స్ కూడా వచ్చింది. చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఆ స్మెల్లో
ఈజీనెస్ లో మటన్ ఎంత స్మూత్ ఉందో మటన్ అయితే. మీకు ఎంతమంది తెలుసో తెలీదు, మటన్ ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క ప్రైజింగ్ ఉంటుంది. ఎస్, అన్ని ఒకటే ప్రైస్ ఉండదు. అండ్ ఏ పార్ట్ ఆఫ్ మటన్ యూజ్ చేస్తున్నాం బిర్యానీ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి, దిస్ వీడియో ఆల్సో మేము లైఫ్ అంతా ఇటు రోడ్ వెళ్ళినప్పుడు వీ విల్ రిమెంబర్, బికాజ్ మనం ఇక్కడ తిన్నాం. సర్వీస్ ఈజ్ వన్ పాయింట్. లైక్ మీరు డోర్ ఎంటర్ అయినప్పటి నుంచి కూర్చునే వరకు సర్వింగ్, వెళ్ళిపోయేంత వరకు సర్వర్ తోటే ఉంటాడు, ఏం కావాలన్నా ఇస్తూ ఉంటాడు. థింక్ ఐ లవ్ దట్ థింగ్. అంబియన్స్, కట్లరీ ఇంకా ఇదైతే ఓకే. ఇంకా పెద్ద పెద్ద ప్లేసుల్లో వర్సాషే కట్లరీ లైక్ 60,000 రూపాయల కట్లరీలు కూడా వాడతారు. సో దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ ఈ కట్లరీస్ అన్నది. సరే మీరు చెప్పండి, మీరు బిర్యానీకి ఎంత మ్యాక్సిమం పెడతారు? పెడితే 1000 రూపీస్ పెట్టి జ్యూల్ ఆఫ్ నిజాంకి వస్తారా? నేను ఆ క్వశ్చన్ అలా కూడా అడగను, ఇంకోలా కూడా అడగచ్చు. ఏ మూమెంట్కి ఎలాంటి బిర్యానీ ప్లేస్కి వెళ్తారు? మీ ఫ్రెండ్స్తో వస్తే జ్యూల్ ఆఫ్ నిజాంకి రాను, మనం రచ్చ చేసే క్యాండిడేట్లో ఇంత సైలెంట్గా తినలేము. అదే మనము మిర్చి కసాల గురించి మర్చిపోయాము. మిర్చి కసాల గురించి నీకు ఏం చెప్తావు? ఐ థింక్ మంచి కన్సిస్టెన్సీ, వెరీ వెరీ డీసెంట్. పెరుగునే తినను కాబట్టి నువ్వే చెప్పాలి. డిఫరెన్స్ ఆఫ్ మిర్చి కసాలని ఎలా ఉంటుందంటే, పెద్ద స్టార్ హోటల్స్లో ఎక్కడైనా మిర్చి కసాలను సవర్ ఉంటుంది, టమాటో పులుపు ఉంటుంది. అది నిజం, మీరు నమ్మినా నమ్మకపోయినా. మీకు నార్మల్ మిర్చి కసాలను కొబ్బరి, నువ్వులు, పల్లీలు ఫీల్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇలాంటి ప్లేసెస్లో దట్ టమాటో సవర్నెస్, ఎందుకంటే లాస్ట్లో ఫ్రైడ్ టమాటోస్ ఫ్రైడ్ వేస్తారు. సో దట్ ఆ టమాటో గుజ్జు లైట్గా వెళ్ళి ఒక మంచి సవర్నెస్ ఇస్తుంది. ఎందుకంటే బిర్యానీలో టమాటో సవర్నెస్ అన్నది ఎప్పటి నుంచో ఉంది, మనం తీసేసాం దాని తర్వాత. మండీలో ఇంకా కంటిన్యూ చేస్తున్నాం టమాటో బేస్తో. సో అది బిర్యానీలో కూడా ఉంది, మిర్చి కసాలంలో. పెరిగేలా ఉంది? పెరుగు చాలా బాగుంది, ఫ్రెష్ కర్డ్, అంటే ఫ్రెష్ కర్డ్. కానీ శరణ్, ఇప్పుడు బయట అయితే కింద కొట్టి చేస్తాం, ఇక్కడ చేయొచ్చా? ఓకే, వచ్చింది, చేసాం ఇప్పుడు మనం. అంతేరా, కుక్కతో ఒక వంకర అంటే వంకరే. వాళ్ళు అటు తిరిగినప్పుడు ఎంతోమంది పెద్ద హోటల్స్కి వెళ్ళినప్పుడు కొంచెం వియర్డ్గా ఫీల్ అవుతారు. నేనైతే అవుతా, మీరు అవుతారో లేదు తెలియదు, నేను అవుతా. ఏముండదురా. సో శరణ్, ఈరోజు పైసా వసూల్లో నీకు ఏ హోటల్ ద బెస్ట్ బిర్యానీ అనిపించింది? 100 రూపాయలదా, 250దా, 1000 రూపాయలదా? డైరెక్ట్ కంపారిజన్ చేయలేము, అలా ఒక్కో దగ్గర ఒక్కో రకం. నీకు ఏది పైసా వసూలు అనిపించింది చెప్పు. నేను ఇప్పుడు స్ట్రీట్ సైడ్ తినట్లేదు, కడుపు చెడిపోతుంది. స్పైసెస్ అంతా అడల్టర్డ్ ఉంటున్నాయి అంట, టేస్ట్ బాగున్నా కూడా కడుపు మంట ఎక్కుంది. సో మోస్ట్లీ మై పిక్ విల్ బి హిల్టన్. ఏదైనా ఎక్సాటిక్ మూమెంట్ ఉంటే హిల్టన్కి వెళ్ళలేము ఆబ్వియస్లీ, వాజాగే ఏదో బిర్యానీ మారి అని అనలేము. కాబట్టి దే విల్ కమ్ టు జ్యూల్ ఆఫ్ నిజాం. అది ఎప్పుడో లైఫ్లో ఇప్పటికి 2-3 సార్లు అంతే, ఏదైనా స్పెషల్ మూమెంట్స్కి అంతే. నాకు కూడా వచ్చేసి నా పైసా వసూలు పిక్ అయితే హిల్టన్. టేస్ట్ కానీ అంబియన్స్ కానీ ఎవ్రీథింగ్ ఒక ప్యాక్డ్ వచ్చేసింది 250 రూపీస్కి. 250 రూపీస్కి మటను మ్యాడ్ ఇచ్చి పడేసిండు అంతే. సో నెక్స్ట్ ఈ సిరీస్లో మీరు ఏం చూద్దాం అనుకుంటున్నారు ఇలా కిందకి కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. కింద ఉన్న గంట కొట్టండి. నేను మీ ఆకలి పండ శరణ్. నేను మీ ఆకలి పండ భార్గవ్. అండ్ వీఆర్ వైరలీ ఫుడ్. వెళ్ళాలరా, ఫుల్ అయిపోయింది. ఒక కపుల్ హైదరాబాద్లో ఇటాలియన్ మొత్తాన్ని డామినేట్ చేస్తుంది వాళ్ళ పిజ్జాస్తో. I was worried you blow my reputation, but I figured it's not on me. Yeah. The way you're making me shiver, your hands on myself, I keep pulling the trigger. Right, this very finger.